భారత్ జోడో యాత్ర చేపట్టిన తర్వాత నుంచి రాహుల్ ఈ మధ్యకాలంలో అనేక రంగాలకు చెందిన ప్రజలతో మమేకమవుతున్నారు. అవును, అంతకు ముందు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన రాహుల్ ఇప్పుడు గేర్ మార్చారు. ప్రజలకు చేరువయ్యేందుకు టాప్ గేర్లో ముందుకు తీసుకువెళ్తున్నారు. అవును, లారీ డ్రైవర్లతో ప్రయాణం, డెలివరీ బాయ్స్తో జర్నీ, రైతన్నలతో పొలం పనులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండోయ్. అవేంటో ఒకసారి చూద్దాం. ఢిల్లీలోని కరోలుబాగులోని ఓ బైక్ మెకానిక్ షాపుకు రాహుల్ ఒకసారి వెళ్లారు. అక్కడకు వెళ్ళిన ఆయన మెకానిక్‌గా మారిపోయారు. అందులో పనిచేసే బైక్ మెకానిక్‌లతో మాట్లాడుతూ బైక్ మెకానిక్ ఎలా చేయాలో అడిగి తెలుసుకున్నారు. రెంచిలను తిప్పుతూ మన దేశ చక్రాలు ముందుకు సాగేలా చేస్తున్న వారి నుంచి ఎంతో నేర్చుకున్నట్టు రాహుల్ చెప్పారు. ఆ సమయంలో కార్మికుల చేతిలో భారత్‌ను నిర్మిస్తాయని రాహుల్ అన్నారు. వారి బట్టలకు అంటుకున్న గ్రీసు మన దేశ గౌరవం, ఆత్మాభిమానమని చెప్పారు. ప్రజల నాయకుడు మాత్రమే వారిని ప్రోత్సహిస్తాడని అన్నారు. లారీ డ్రైవర్ల కష్టాలను తెలుసుకునేందుకు లారీ డ్రైవర్లతో కలిసి ప్రయాణము చేశారు రాహుల్. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి సిమ్లాకు వెళ్తుండగా అనుకోకుండా దారి మధ్యలో లారీలు భారీ సంఖ్యలో వెళ్లటం గమనించారు. అయితే ఆ సమయంలో వారి సమస్యలు ఏంటో, లారీ డ్రైవర్ల జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. దీంతో వెంటనే తన కారు దిగి హర్యానాలోని ఓ ట్రక్కులో ఎక్కి అంబాలా నుంచి చండీగఢ్ వరకు 50 కిలోమీటర్లు రాత్రిపూట ప్రయాణించారు. అంతేకాదు, ఒక దాబా వద్ద ఆగిన రాహుల్ లారీ డ్రైవర్లతో మాటామంతి జరిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది లారీ డ్రైవర్లు ఉన్నారని, వారికి బోలెడన్ని సమస్యలు ఉన్నట్లుగా రాహుల్ తెలిపారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకోవటం కోసం తాను వారి మధ్యకు వెళ్ళినట్లు చెప్పారు. లారీ డ్రైవర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు సాధ్యమైనంత త్వరగా ప్రయత్నిస్తామన్నారు. ఇలా మన భారతదేశంలోనే కాదు, అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కూడా లారీ డ్రైవర్లతో కలిసి సామాన్యుడిలా ప్రయాణం చేశారు. రాహుల్ ప్రవాస భారతీయులతో కలిసి అమెరికాలో సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ దాకా తల్జిందర్ సింగ్ అనే భారతీయ డ్రైవర్తో కలిసి ట్రక్కులో ప్రయాణించారు. ట్రక్కు డ్రైవర్లు ఎలా పనిచేస్తారు, ట్రక్కు ఫీచర్లు ఏమిటి, వారికి చలాన్లు పడతాయా, వేగ పరిమితి ఎంత, డ్రైవర్లు ఎంత ఆదాయం సంపాదిస్తారు, భారత్లో లారీ డ్రైవర్లకు, అమెరికాలో లారీ డ్రైవర్లకు ఎదురయ్యే ఇబ్బందులు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే నెలకు 8 లక్షల దాకా సంపాదిస్తామని డ్రైవర్ చెప్పడంతో రాహుల్ ఆశ్చర్యపోయారు. భారత్లో తన లారీ రైడ్ అనుభవాలను కూడా రాహుల్ పంచుకున్నారు. భారత్లో లారీలు డ్రైవర్ల కంఫర్ట్ కోసం తయారు చేయబడవని, కానీ అమెరికాలో డ్రైవర్ల కంఫర్ట్ కోసం ట్రక్కులు తయారు చేయబడతాయని రాహుల్ అన్నారు. భోజనం ఎలా చేస్తారు అని డ్రైవర్ని అడిగి తెలుసుకున్నారు రాహుల్. అనంతరం లారీ డ్రైవర్తో కలిసి భోజనం చేశారు రాహుల్. ఇదే కాదు, రాహుల్ జోడో యాత్రలో ఉన్నప్పుడు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులు ఇచ్చారు. మీకు చలిగా అనిపించడం లేదా అని జర్నలిస్టు అడగ్గా, మీరెందుకు భారతదేశంలో ఉన్న వ్యవసాయదారుల్ని ఈ ప్రశ్న వేయడం లేదు, దేశంలోని కార్మికులను ఎందుకు ఈ ప్రశ్న అడగడం లేదు, ఎందుకు వారు భారత్లోని పేద పిల్లల్ని అడగడం లేదు అని రాహుల్ గాంధీ అన్నారు. ఓసారి హర్యానా పర్యటనలో ఉన్న రాహుల్ ఢిల్లీ నుంచి సిమ్లా వెళ్తుండగా మార్గమధ్యంలో సోనిపట్లో ఆగారు. బరోడా, మదీనాలోని పలు గ్రామాల్లో తిరిగి పొలం పనుల్లో ఉన్న రైతులతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత పొలంలోకి దిగి ట్రాక్టర్ను కూడా నడిపారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాహుల్. అంతేకాదు, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ డెలివరీ బాయ్గా మారారు. డెలివరీ బాయ్ స్కూటర్పై దాదాపు 2 కిలోమీటర్లు ప్రయాణించారు. బెంగళూరులో బిఎంటీసీ బస్సుల్లో కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పటికే లారీలో ప్రయాణించి డ్రైవర్ల కష్టాలు, వారి నాట్లు వేసి రైతుల బాధలు స్వయంగా తెలుసుకున్నారు రాహుల్. అయితే తాజాగా రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి ఈసారి రైల్వే కూలీల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రైల్వే కూలీగా మారిపోయారు. ఢిల్లీలోని ఆనంద్ విహారీ రైల్వే స్టేషన్లో కూలీలతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సవాళ్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం రైల్వే కూలీల ట్రేడ్ మార్క్ రెడ్ టీషర్ట్ని ధరించారు. తలపై లగేజీ పెట్టుకుని కొంత దూరం మోశారు. అయితే ఇలా చేసే ప్రతి విషయంలోనూ రాహుల్ గాంధీ తనదైన దూకుడుతో ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా భారత్ జోడో యాత్రతో ప్రజలకు రాహుల్ చాలా చేరువయ్యారు. ఎంతలా అంటే ఇటువంటివి నరేంద్ర మోడీ కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన విలేకరుల సమావేశాలు కూడా పెట్టరు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ పతనానికి రాహుల్ గాంధీయే కారణమన్నారు. అయిష్టంగానే రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు సమయం లేదని ఆరోపించడంతో పాటు పప్పు అనే బిరుదు కూడా పెట్టారు. కాగా పార్టీ స్థితికి ఆ పార్టీ నేతలు, సంస్థలు కారణమే. కానీ కాంగ్రెస్ను తిరిగి పుంజుకునేలా రాహుల్ ప్రయత్నిస్తూ సక్సెస్ అవుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొత్తానికి రాహుల్ గాంధీ మునుపటిలా కాకుండా ప్రజల కోసం, ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం సామాన్యుడిలా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అంతేకాక వారు చేసే పనుల్లో పాల్గొంటూ సమాజంలో విభిన్న వర్గాలు, వృత్తుల వారి సాధక బాధకాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో
ప్రజానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు రాహుల్. రాహుల్ క్రేజీ లీడర్‌గా, కాంగ్రెస్ పార్టీని కాపాడే డిఫెండర్‌గా మంచి పేరు సంపాదించుకుంటున్నారు రాహుల్ గాంధీ.